భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావితరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన విగ్రహం ఏర్పాటైంది. జనవరి 21వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విజయవాడ బందర్ రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని వైసీపీ నేతలు తెలిపారు. విజయవాడలో సుపరిచితమైన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లేదా స్వరాజ్ మైదాన్ను వైసీపీ ప్రభుత్వం భారీ అంబేద్కర్ ప్రతిమ ఏర్పాటుకు ఎంచుకుంది. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా జగన్ ప్రభుత్వం పేరు మార్చింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలతో పాటుగా ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఓట్ల రాజకీయంగా వారు పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దళితులు ఓట్ల కోసమే జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని జగన్ హామీనిచ్చారు. అయితే ఎన్నికల విజయం తర్వాత నిధులను కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు అంశాలపై వైసీపీ నేతలు దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని జగన్ కు తెలిపిన ఆయన పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల దళితులపై జరిగిన దాడులను మరిచిపోయి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వైసీపీని గెలిపిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతంలోనే అమరావతిలో కృష్ణా నది వద్ద 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు తలచారు. కానీ అది కార్యరూపం దాల్చకుండానే ఆయన సీఎం కుర్చీ దిగారు. ఇక ఇప్పుడు ప్రస్తుత సీఎం జగన్ కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అమరావతి కాదని విజయవాడను ఎంచుకున్నారు. దీంతో విగ్రహ ఏర్పాటుపై కొన్ని పక్షాల నుంచి వివాదాలు మొదలయ్యాయి. స్వరాజ్ మైదానం విజయవాడలోని అతిపెద్ద మైదానమని, రాజకీయ పార్టీల మీటింగులకైనా, ఎగ్జిబిషన్లకైనా విజయవాడ నగరానికి సంబంధించి ఏ పెద్ద కార్యక్రమం నిర్వహించాలన్నా స్వరాజ్య మైదానంలోనే ఇప్పటి వరకు జరుగుతుండేవి అన్నారు. అటువంటి మైదానంలో విగ్రహం ఏర్పాటు చేస్తే పెద్ద మైదానం పోతుందని, దాని అవసరం వస్తే ఎక్కడికి వెళ్లాలని విజయవాడలో కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 200 కోట్లు నిధులు కేటాయించింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలా 200 కోట్లు కేటాయించి విగ్రహం నెలకొల్పడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.